ఈడ కూడా ఒక విగ్రహం పెడతారు ఇప్పుడు మళ్ళీ అదే అదే పాలక చేస్తుంది మరి మన చేస్తాం మనమే చూసాం కేవీసీ ఉంటాయి చూడు సిల్వర్ అయితే పెడుతున్నాం కదా కేవీసీకి వేరే పంపిస్తే అది ఎంత మంది ఇంకా ముందు రామ్ రామ్ జై పెద్దమ్మ తల్లి. ఈ రోజు ఆర్మూర్ పట్టణంలోని ముద్రాజ్ ముద్దుబిడ్డల కులదైవమైనటువంటి పెద్దమ్మ తల్లి గుడి మన ఆర్మూర్ పరిసర ప్రాంత ప్రజలు మరియు ఆర్మూర్ పట్టణ ప్రజలు మరియు ముద్రాజ్ బంధుమిత్రులు మరియు ముద్రాజ్ కుల సభ్యులు ఈరోజు పెద్దమ్మ గుడి మన ఆర్మూర్ శివారంలో గల అంకాపూర్ రోడ్డు గల డోబిగఢ్ వద్ద మన తాతల ముత్తాతల నుంచి గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈరోజు మన వనభోజనాలు మన ఆకాడం వనభోజనాలు లక్షల బోనాలు అనుకుంటా ఈరోజు మన వనభోజనాలు ఈ ఆదివారం రోజున మన పెద్దమ్మ గుడికి మరియు ఆర్మూర్ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు మరియు ముద్రాజ్ కుల సభ్యులు అందరూ పెద్ద ఎత్తున ఈరోజు ఆర్మూర్
పెద్దమ్మ గుడికి వచ్చి అందరూ నైవేద్యాలు సమర్పించుకొని ముక్కులు మరియు మేకపోతులతోటి మేక రాజులను తీసుకొచ్చి బలి ఇవ్వడం జరుగుతున్నది. ఈ గత కొన్ని మా తాత ముత్తాతల నుంచి మినిమం మాకు తెలియదు కానీ మినిమం ఒక 100-200 సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతున్నది. ఇది ప్రతి సంవత్సరము అతిపెద్ద పండుగగా గుర్తించి మా ముద్రాజ్ కులస్తులు కాకుండా అందరూ ప్రతి కులస్తులు మార్మూలున్న సర్వసమాజ్ మరియు ఐక్య సమష్టి అని చెప్పి మొత్తం 16 కులాలకు సంబంధించిన గ్రామ ప్రజలందరూ మా ఆర్మూర్ పెద్దమ్మ తల్లిని దర్శించుకుంటారు. కొన్ని వందల మేకపోతులు ఇలా బలి ఇవ్వడం జరుగుతుంది. వనభోజనాలు రావస్తారు, నైవేద్యాలు పెడతారు. కాబట్టి గత ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతున్నది. ఈరోజు సుమారుగా ఒక 10,000 మంది నుంచి ఒక 11,000 మంది ఇప్పటిదాకా జన సంకరణ జరుగుతున్నది. మేము ఇక్కడ ప్రతి ఎలాంటి భక్తులకు ఆకంటకం జరగకుండా గత వారం రోజుల నుంచి ఇక్కడ పిచ్చి మొక్కలు కానీ ఇక్కడ ప్రశుద్ధం కానీ ఎలాంటి అవతకులు జరగకుండా ప్రతి వాటర్ కానీ అన్ని సదుపాయాలు చేసినాం. ఇక్కడ ఎవరికి భక్తులకు ఆకంఠం జరగకుండా ప్రతి భక్తుడు కూడా వచ్చి సందర్శించాలా. పెద్దమ్మ గుడికి వస్తే ఎంతో మంచి జరుగుతుంది, నమ్మకంతో వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం జరగకుండా అమ్మని నమ్ముకున్న వాళ్ళకు ప్రతి నైవేద్యంగా తీసుకొని నైవేద్యాలు అన్నీ సమర్పించుకుంటూ ఇక్కడ ఈరోజు మొక్కులు తెచ్చుకున్నవాడు జరిగింది. ప్రతి సంవత్సరంలో జరుగుతుంది. ఈ వారము ఫస్ట్ వారం ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది. వచ్చే వారం కూడా ప్రతి అతి పెద్దలు ఇంకా అధిక సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి ఎలాంటి సదుపాయాలు లోటు కాకుండా అన్ని నెరవేరుస్తామని చెప్పి మా ముద్రాజ్ కులం సభ్యుల పరంగా మా ఆర్మూర్ పెద్ద బజార్ ముద్రాజ్ పెద్ద మనుషులు మరియు రాజనగరం పెద్ద మనుషులు మా ఆలయ కమిటీ సభ్యులు మరియు ప్రత్యేకంగా ఒకటి చెప్పవలసిన విశేషం ఏంటంటే ఇక్కడ మేము ఒక కొత్త గుడి కడుతున్నాం. ఆ గుడికి కూడా ఎందరో భక్తులు సహకరిస్తున్నారు. ఈరోజు ప్రతిపద సహకరించడం జరిగింది. ఇప్పుడు అధిక సంఖ్యలో అందరు భక్తులు సహకరించి గుడిని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాము. మరియు ప్రతి ఏదున్నా కానీ గుడికి పెద్ద మనుషులు ఆలయ కమిటీ సభ్యులు అందరు కలిసి ఐకమత్యంగా ఇక్కడ ప్రతిదీ కూడా పని చేస్తాము. ఇక ముందు కూడా చేస్తామని కూడా అనుకుంటున్నాం. పెద్ద మతాలు అందరికీ దీవెనలు ప్రతి ఒక్కరు కూడా పొంగు బంగారం లెక్క అందరు మొక్కుకుంటారు కాబట్టి ఎవరు కూడా మేము ఎంతో మాకు భక్తులు చెప్తున్నారు నచ్చి అనుకుంటే మాకు అనుకున్నలా జరుగుతుంది అని చెప్పి ఎందరో కొంతమంది మాకు వచ్చి చెప్పారు. మా బంగారం మా ఇంట్లో పోతే మొక్కుతే అమ్మవారు మాకు కరుణించింది, బంగారం దొరికిందంటారు, కొంత జాబ్ వచ్చిందంటారు, కొంత పెళ్లి సంబంధం వచ్చిందంటారు. ఎన్నో మాకు చెప్తున్నారు. కాబట్టి అందరికీ కూడా అమ్మవారి దయ ఉండి అమ్మ మన ఎంత ఉంటే అందరికీ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లయినట్లు అందరికి ఉండాలని కోరుకుంటూ జై పెద్దమ్మ తల్లి. ఈరోజు మాకు సహకరించే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారికి, ఈరోజు మాకు సహకరించే ఎలక్ట్రిక్ మీడియా వారికి, మరి పత్రికా విలేకరులకు, మరి మా గ్రామ ప్రజలకు, మరియు మా కుల సభ్యులు పెద్ద మనుషులకు, మా ముద్రా సంఘం విలేకరులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మా ముద్రా సంఘం పెద్ద మనుషులు, మా పెద్ద బజార్ సదర్ పెద్ద మనిషి బోన్ల పెద్దలు గారికి, మరియు రాజనగర్ సదర్ పెద్ద మనిషి జంగిడి పెద్ద భోజన గారికి, మరియు మా ముద్రా సంఘం క్యాష్ అయినటువంటి గాజం మహేందర్ గారికి, మా రాజనగర్ సంఘం క్యాష్ అయినటువంటి జంగిడి మన సురేష్ గారికి, మరి మా ఆలయ కమిటీ సభ్యులందరికీ, మా గుడి పరంగా పేరు పరంగా అందరికీ, ఆర్మూర్ పట్టణ ప్రజలకు అందరికీ మా గుడి పరంగా పెద్దమ్మ తల్లి ఆలయ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది.